చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అనే అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థియేటర్ల బంద్ వెనుక ఏ శక్తులున్నాయో నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో థియేటర్ల బంద్ అంశంలో భాగస్వాములయ్యారని ఆరోపణలు రావడంతో జనసేన ఇన్ఛార్జ్ను పార్టీ సస్పెండ్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులను గుర్తించి విచారించాలని పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు సంబంధిత శాఖల అధికారులను ఆదేశాలిచ్చారు. ఇందులో ఎవరున్నా చర్యలకు వెనుకాడొద్దని కూడా తెలిపారు. ఇందులో జనసేన తరపు వాళ్ళు భాగస్వాములైనా కూడా వదలకూడదని తెలిపారు. ఈ క్రమంలోనే రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై థియేటర్ల బంద్ అంశంలో భాగస్వాములయ్యారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వెంటనే స్పందించిన జనసేన సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్తలు నిజమా అబద్ధమా అనేది నిరూపించుకునేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే సినిమా హాలులో పాప్కార్న్ సహా ఇతర తినుబండారాల ధరలను నియంత్రించే దిశగా కూడా చర్చించాలని పవన్ తాజాగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లో ఆహార పదార్థాల వంటి విక్రయాలతోనూ గుత్తాధిపత్యం కొనసాగుతోందని, వాటి వాస్తవ ధరలు ఎంత, ప్రస్తుతం వాటిని థియేటర్లలో ఎంతకు విక్రయిస్తున్నారు, నిజంగానే అందులో నాణ్యత ఉందా అనే అంశంపై కూడా పర్యవేక్షించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ప్రభుత్వం తీసుకురానున్న కాంప్రిహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగ అభివృద్ధికి సూచనలు కూడా ఇండస్ట్రీ పెద్దల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.